నాకు ఒకటే మాట గుర్తొస్తూ ఉంటుంది. మొదటి దిన వృత్తాంతముల్లో 4వ అధ్యాయంలో యబ్బేజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, ఏ కీడు నాకు రాకుండా నాకు కాపాడు, నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేశాడు. ఆ రెండవ ప్రార్థన, మా యొక్క సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి అయ్యా. హల్లెలూయా. మరి ఇదొక ఉదాహరణగా ఉంది. రోజున దేవుడు క్రైస్ట్ టెంపుల్లో మన ప్రార్థనను విని మన కన్నీటిని చూచి దేవుడు ఈ రోజున చక్కని బ్రాంచ్ని, మరి ఎంతమంది వస్తారన్నది లెక్క కాదు, కానీ ఎంత ఆధ్యాత్మికంగా ఎంత పరిశుద్ధమైన రీతిలో ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయనేది, ఎన్ని ఆత్మలు దేవునికి దగ్గరగా చేరుతాయన్నది చాలా ప్రాముఖ్యము. ముఖ్యంగా మా ఆశ ఒకటి, ఇంత పెద్ద ఈ యొక్క ఫ్లోర్ అంతా తీసుకోవడానికి కారణం ఏంటంటే యవనస్తుల కొరకు చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేయబడాలి, పురుషుల కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు ఏర్పాటు చేయబడాలి. అదేవిధంగా ఈ రోజున అందరికి అందుబాటులో ఉంది సోషల్ మీడియా, కాబట్టి సోషల్ మీడియా ద్వారా కూడా చక్కని ఆధ్యాత్మికమైన అమూల్యమైన విషయాలు సమాజానికి మరి తెలియపరచాలన్న ఆశతో ఈ యొక్క క్యాంపస్ అంతా తీసుకోవడం జరిగింది. యోధులుగా ఉన్నవారు తమ్ముళ్ళు చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళారు. నైట్ మరి ఆ లోడ్ అంతా డంప్ చేయడం అంటే, వర్షం వస్తూ ఉంది ఒక ప్రక్కన, మరి ఈ విషయాలు చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన తీరు ప్రభు చూశాడు, పడిన వేదనని ప్రభు చూశాడు. బయట పడేశారు సామాన్ అంతా, వర్షం పడితే ఆ యొక్క ఎక్విప్మెంట్ అంతా పడిపోతుంది, తడిచిపోయి పాడైపోతుంది. అయినప్పటికీ అది ఎప్పుడు ఎవరితో పంచుకోలేదు. ఎంతగా ఇన్సల్ట్ చేయాలో అంతగా ఇన్సల్ట్ చేయబడ్డాము, కానీ దేవుడు ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడే తల ఎత్తి నిలబెడతానని వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ బ్రాంచ్ ఓపెనింగ్కి ఇది చిన్నదే కావచ్చు, కానీ నేను ప్రభుకి ఎంతగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటే, మా యొక్క సక్సెస్కి ఇదొక ప్రారంభమయ్యా. చక్కని బ్రాంచ్నిచ్చి, మరి ఎందుకంటే ప్రతి ఆదివారమే వీక్లీ వన్స్ కూడుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి, కానీ ఈ యొక్క ఫెసిలిటీ ద్వారా ప్రతిదినం మీకు 24/7 ఇది అందుబాటులో ఉంటుంది.